విజయనగరం జిల్లా బొబ్బిలి వైసీపీకు ప్రజా ఆదరణ ఉందని బొబ్బిలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సంబంగి వెంకటచిన అప్పలనాయుడు అన్నారు. బొబ్బిలి ఆర్డీఓ కార్యాలయంలో శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా వేణుగోపాల స్వామి ఆలయంలో పూజలు చేసి వైసీపీ కార్యాలయం నుంచి పట్టణంలో ర్యాలీ చేసి శ్రీ ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేసి అనంతరం ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని ఎన్నికల రిటర్నింగ్ అధికారి సాయిశ్రీకు అందజేశారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే నీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే నీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. పేరుకు హడలు అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు కొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచంల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుల పేదల కోసం. జెండలు జత కట్టడమే నీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం. మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు కూలన్నల నేత కలర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా. జెండలు జత కట్టడమే నీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. ఈరోజు వైసీపీ అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి, ప్రజానాయకుడు, పేదల పాలిట పెన్నిధి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో రెండోసారి బొబ్బిలి నియోజకవర్గానికి ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. అయితే ఈరోజు వచ్చినటువంటి ప్రజా వెల్లువ ఖచ్చితంగా వైనాట్ 175 అనే పదాన్ని మా నియోజకవర్గాన్ని చూసుకుంటే అది 100కి 100 పాలి రాష్ట్ర ప్రధానికి నిజం చేస్తారని నేను పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఉన్నాను.
ఇంత ఎండలు లెక్క చేయకుండా నియోజకవర్గ నలుమూలల నుండి కూడా అన్ని వర్గాల ప్రజలు, అన్ని ఏజ్ గ్రూపులు కూడా, చిన్నపిల్లల దగ్గర నుండి ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా వచ్చినటువంటి సందర్భం ఉంది. కాబట్టి మన ప్రీతం ముఖ్యమంత్రి జననేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ నమ్మకం పెట్టుకొని అయితే బొబ్బిలి స్థానాన్ని నాకు కేటాయించారో దాన్ని తప్పనిసరిగా విజయం సాధించి ఈ బొబ్బిలి ప్రజలందరూ కూడా చిన్నపల్లి ఆయన గిఫ్ట్గా ఇస్తారని నేను అనుకుంటున్నాను.